నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారండి? కొన్ని సినిమాలు ఫ్రెండ్స్ ఎన్నిసార్లు చూసినా, ముందు చూసిన, తర్వాత చూసిన, రేపు చూసిన, ఎన్నిసార్లు చూసినా సరే వాటిలో తాజాదనం, ఆ స్వచ్ఛత అనేది పోదండి మూవీస్లో. అలాంటి మూవీ ఆదిత్య 369 అండి. 1990లో రిలీజ్ అయింది. కరెక్ట్గా 30 సంవత్సరాలు అవుతుందండి. అందుకనే ఒక్కసారి ఆ మూవీని అలా టచ్ చేద్దాం అనిపించింది. ఆ మూవీని టచ్ చేసి చెప్పేంత ధైర్యం నాకు లేదు, కానీ నాకు ఆ మూవీ మీద ఉన్న నాలెడ్జ్ కొంత మీతో షేర్ చేసుకుంటాను. వీడియోస్ దయచేసి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మీ సపోర్టే నాకు మంచి మంచి వీడియోస్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి. నిజానికి ఒక విచిత్రం జరిగిందంట. ఆదిత్య 360 అనే మూవీ స్టార్ట్ చేయకముందు అదేంటో లాస్ట్లో రివీల్ చేస్తాను, మీరు కూడా ఆశ్చర్యపోతారు. చివరికి తిప్పేసి చూడకండి ఫ్రెండ్స్, స్క్రిప్ట్ చేసి వింటే మీకు బాగుంటుంది, అర్థమవుతుంది, నాకు సపోర్టివ్గా ఉంటుందండి. ఈ ఆదిత్య 369 మూవీ అండి. కీర్తిశేషులు, గానగంధర్వులు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రజెంట్ చేశారండి. ప్లస్ జంజాల గారి డైలాగులు, హాస్యబ్రహ్మ జంజాల గారి డైలాగులు, ఇళయరాజా గారి మ్యూజిక్, బాలకృష్ణ గారి యాక్షను, మధ్యలో వచ్చే కామెడీ, శ్రీకృష్ణదేవరాయల కాలం, ఫ్యూచరు, గతం, భవిష్యత్, ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆ రోజుల్లో ఊహించినట్టున్నారు సంగీతం శ్రీనివాస్ గారు. ఇవన్నీ కలిపి ఒక అద్భుతమైన సినిమా అండి ఆదిత్య 369. మనం బయట నుంచి వస్తున్నాం అనుకోండి ఫ్రెండ్స్, ఆ సినిమా టీవీలో వస్తూ ఉంటే ఒకసారి చూస్తాం. ఇప్పటికీ సినిమా ఏంటంటే ఫ్రెండ్స్, అసభ్యత ఉండదండి. ఒక డబుల్ మీనింగ్స్ డైలాగ్స్ ఉండవు, ఫైట్స్ ఉండవు, వైలెన్స్ ఉండదు. ఇప్పుడున్న మూవీస్తో పోలిస్తే వెయ్యి రెట్లు సూపర్ మూవీ అండి అది. ఏదో నేను ముఖస్థితిగా చెప్తున్నాను కాదు, చాలా తేటగా తాజాగా ఉంటుందండి ఆ మూవీ. ఎప్పుడు చూసినా సరే. కృష్ణకుమార్ బాలకృష్ణ అప్పుడు సన్నగా ఉండేవాడు, చార్మింగ్ అండి, బాగా బాగుండేవాడు మనిషి. ఇప్పుడంటే ఏజ్ పెరిగింది కాబట్టి కొద్దిగా ఇదిగా ఉన్నారు. మోహిని, నీలి కళ్ళ మోహిని అండి, ప్లస్ తరుణ్. మతిమరుపు ప్రొఫెసర్ ఏమో టిను ఆనంద్. రాజావర్మ విలన్ రామరేష్ పూరి. సుత్తువేలేమో కానిస్టేబుల్. శ్రీకృష్ణదేవరాయలేమో మళ్ళీ బాలకృష్ణ గారు. తెనాలి రామకృష్ణ ఎవరు, చంద్రమోహన్ గారు. కథలోకి వస్తే ఫ్రెండ్స్, మతిమరుపు ప్రొఫెసర్ అండి ఫ్యూచర్లోకి వెళ్ళాలనుకో ఒక మిషన్ తయారు చేస్తాడు. అనుకోకుండా బాలకృష్ణ, మోహిని, తరుణ్ అందులోకి వెళ్ళిపోయి మేటలు నొక్కేస్తారు. వాళ్ళు ఒకటి నొక్కాల్స్తే ఒకటి నొక్కుతారు. భవిష్యత్తుకి వెళ్ళాల్సింది వెనక్కి వెళ్ళిపోతుంది గతానికి. వీళ్ళకి వెళ్తే రాజులు, రత్నాలు గుట్టల కింద పోతుండే. శ్రీకృష్ణదేవరాయల కాలం ఫ్రీ అన్నమాట. అప్పుడు లాస్ట్కి ఎలా అయితే వీళ్ళు శ్రీకృష్ణదేవరాయలు గారి సభలోకి అడ్మిట్ అవుతారండి. అక్కడ సిల్క్ స్మిత, అప్పటి వరకు సెక్స్ క్యారెక్టర్లో ఈ సెక్స్ సినిమాలో యాక్ట్ చేసిన సిల్క్ స్మిత ఆ మూవీలో ఒక డ్యాన్సర్ పాత్ర అండి, చాలా బాగుంటుంది పాత్ర అయితే. దానికి తోడు సాంగ్ జానవులే నెరవీనవులే తిలికించి తాళలో జిక్కీ గారు పాడారు. సెకండ్ హాఫ్ ఏమో శైలజ గారు పాడారు. రెండాటికి తోడు బాలసుబ్రహ్మణ్యం గారు. బాగా బాగుంటుంది సాంగ్. తెనాలి రామకృష్ణ సభల్లో జరిగేది, శ్రీకృష్ణదేవరాయలు గారు రావడం, హుందా, బాలకృష్ణ గారు తప్పించే క్యారెక్టర్కి వేరే ఎవరో సరిపోరండి. ఈ మూవీలో ఇంకా విచిత్రం ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం కదా, స్మార్ట్ ఫోన్స్, అయితే స్విచ్ నొక్కగానే షట్టర్లు తెరుచుకోవడం, డోర్స్ ఓపెన్ అవ్వడం, ఇవన్నీ ఆ రోజుల్లోనే ఉన్నాయండి. మీరు వస్తున్నట్టు మా కంప్యూటర్ ముందే చెప్పేసింది అంటాడు బ్రహ్మానందం గారు. అంటే 30 సంవత్సరాల క్రితం ఈ రోజు జరిగే భవిష్యత్తుని సంగీతం శ్రీనివాస్ గారు ఊహించారేమో. చాలా ఆశ్చర్యం అండి, ఒక సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, స్మార్ట్ ఫోన్స్ టక్ మనం నొక్కేస్తే వెళ్ళిపోతుంది. వాట్సాప్ మెసేజ్ విత్ ఇన్ సెకండ్స్. నేను వీడియో చేసి అలా పంపితే అప్లోడ్ అయిపోతుంది. ఇక ఫ్యూచర్లో ఏమేమి చూస్తాం ఫ్రెండ్స్. అందులో ఇంకా విచిత్రం ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్ సరిపోయేది 30 years బ్యాకే చెప్పారు. బ్రహ్మానందం ఫోన్లో చూస్తాడు, వాళ్ళ ఆవిడ ఎదురు టీవీలో కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ ఆవిడ అంటుంది, ఏమండి టమాటాలు కేజీ 1500 రూపాయలు అంట, ఉల్లిపాయలు కేజీ 7000 రూపాయలు అంట, వచ్చేటప్పుడు ఒక కేజీ కొనుక్కురండి, సాయంత్రం మన అమ్మాయి పెళ్ళి అందరినీ టీవీలో చూసామని చెప్పు. కరోనాలో ఏం జరిగిందండి, ఫంక్షన్లు అయినా, పుట్టినరోజు ఫంక్షన్లు అయినా స్మార్ట్ ఫోన్స్లో చూసామా లేదా? మనం ఖచ్చితంగా చూసామండి. ఆ రోజు ఊహ, ఈరోజు నిజం. భవిష్యత్తు అనేది ఎవరు ఊహించలేము. ఇంకా స్పీడప్ అయిపోతుందండి.
పిల్లలు చూడండి, చిన్న చిన్న పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్స్ ఇది చేసాడు, ట్యాబ్లెట్లు ఇది చేసాడు. ఎంత ఫాస్ట్ జనరేషన్ అయిపోయిందో. అప్పుడు అప్పట్లో ఊహించి ఈరోజు జనరేషన్ ఊహించారంటే హ్యాట్సాప్ అండి సంగీతం శ్రీనివాస్ గారు. దానికి తోడు బాలకృష్ణ గారి యాక్షను, లవర్గా మోహిని, తరుణ్ ముద్దు ముద్దుగా తరుణ్, లాస్ట్లో వచ్చి అమరేశ్వరి ఆ మిషన్ నాకు కావాలి అంటాడు, ఆ టైం మిషన్ నాకు ఇచ్చాయి అంటాడు. ఆ ఫైట్స్ ఒక అద్భుతమైన స్టోరీ అండి. విచిత్రం ఏంటంటే ఫ్రెండ్స్, థ్రిల్లర్ సినిమాలు తీస్తారు, యాక్షన్ తీస్తారు, అడ్వెంచర్ తీస్తారు, ఫ్యాంటసీ మూవీస్ తీస్తారు. విచిత్రం ఏంటంటే ఫ్రెండ్స్, అన్ని రకాల మూవీస్ తీస్తారండి. కాకపోతే హిస్టారిక్, సోషల్ ఫ్యాంటసీ రెండు కలిపి సినిమాలు తీయలేరు. అది చాలా గట్స్ ఉండాలి. అలాంటి సంగీతం శ్రీనివాస్ గారు ఈ మూవీ తీసి బాగా సక్సెస్ అయ్యారండి. బాగా హిట్ అయింది, కమర్షియల్ హిట్. అందరూ చూశారండి మూవీ. ఆల్మోస్ట్ ఆల్ మీరందరూ చూసే ఉంటారు. చూడకపోతే ఇంకా చూడండి ఫ్రెండ్. ఫస్ట్లో చెప్పాను కదండి, ఈ మూవీ స్టార్ట్ అవ్వకముందు ఒక విచిత్రం జరిగిందని. అదేంటంటే శ్రీకృష్ణదేవరాయలుగా బాలకృష్ణ గారిని ఉంచేసి కృష్ణకుమార్ క్యారెక్టర్లో కమల్ హాసన్ చేద్దాం అనుకున్నారంట. అంటే అప్పుడు కమల్ హాసన్, బాలకృష్ణ గారు మల్టీ స్టారర్ అనుకున్నారు. లక్కీగా ఏంటంటే కమల్ హాసన్ గారికి అప్పుడు మూవీస్తో బిజీగా ఉండడం వల్ల నేను చేయలేనని చెప్పారు. సో రెండు పాత్రల్లో కూడా బాలకృష్ణ గారు యాక్ట్ చేశారు. ఫుల్ 100% న్యాయం చేశారు. బాలకృష్ణ గారిని తప్పించి వేరే వాళ్ళని శ్రీకృష్ణదేవరాయలుగా ఆ మూవీలో అయితే మనం ఊహించలేమండి ఫ్రెండ్స్. సినిమా అయితే బాగుంది కదా ఫ్రెండ్స్, మీరు చూశారు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.